faded in this dark and smoky room. With your face reflecting bright green, brights and blues. You know I kinda want to disappear with you, but don't think that is what. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. సో అవునండి, చూడండి ముందర బ్యాంక్స్ అసలు ఎంత పెరిగిపోయాయో. సో నేను ఇవాళ ఫ్రంట్ బ్యాంక్స్ కట్ చేయబోతున్నాను. సో ఆల్మోస్ట్ 3-4 months అయిపోయి ఉంటుంది. సో మీరు నా వ్లాగ్స్ చూసినట్లుంటే ప్రీవియస్ వ్లాగ్స్లో ఒకసారి చేశాను, ఐ మీన్ 3 months బ్యాక్ చేశాను ఫ్రంట్ బ్యాంక్స్. సో ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను. సో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దానికోసం ఏమేమి కావాలి అంటే ఒక సిజర్ అండ్ ఒక దువాన్ కావాలి. సో చాలా సింపుల్ అనమాట. మనము బయట పార్లర్లో చేసుకోవడం కన్నా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ముందుగా మంచిగా హెయిర్ అంతా నీట్గా దూకోవాలి, అస్సలు చిక్కే ఉండకుండా నీట్గా దూకోవాలి. సో ఇప్పుడు మన ఐబ్రో ఉంది కదా, మన ఐబ్రో మిడిల్లో నుంచి అలా పైకి హెయిర్ తీసుకోవాలన్నమాట. సో ఆ ఫ్రంట్ హెయిర్ ముందరికి వేసేసి వెనకాలంతా నీట్గా టైట్ చేసేసుకోండి. సో అస్సలు చిక్కే ఉండకుండా నీట్గా టైట్ చేసేసుకోవాలి. సో మీకు ఎంత బ్యాంక్స్ కావాలో అంత కట్ చేసుకోవచ్చు. మొత్తం నేను వెనకాల టైట్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో రావాలి. సో రిమైనింగ్ హెయిర్ అంతా నేను వెనకాలకి వేసేసి జస్ట్ ట్రయాంగిల్ షేప్లో మనము ముందరికి వేసేసుకోవాలి. సో మీరు ఎంత కట్ చేసుకోవాలో అంత హెయిర్ ముందరికి వేసేసుకొని మిగతాదంతా వెనకాల టైట్ చేసేసేయండి. సో చూసారు కదా. సో చూసారు కదా ఎంత ఉన్నాయో బ్యాంగ్స్. సో నేను ఎక్కడి వరకు కట్ చేసుకోవాలో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను, అరౌండ్ చిక్స్ వరకు కట్ చేసుకుంటున్నాను. సో జస్ట్ అలా ట్విస్ట్ చేయండి, మీకు ఏ సైడ్ కావాలో దానికి ఆపోజిట్ సైడ్లో అలా ట్విస్ట్ చేయాలి. సో అలా ట్విస్ట్ చేసేసి ఫస్ట్ కింద కొంచెం స్ట్రైట్గా కట్ చేసేసేయండి. సో ఆ తర్వాత మనము యారోగా కట్ చేసేయాలి. నేను ఇక్కడ స్ట్రైట్గా కట్ చేశాను కదా. సో ఇప్పుడు ఇంకా కొంచెం కిందికి ఉన్నాయి. సో నేను ఇంకా కొంచెం కట్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొంచెం చీక్స్ వరకు కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి ఇంకా కొంచెం ఉన్నాయి. సో ఇంకా కొంచెం కట్ చేసుకోవాలనుకుంటే మనము యారో లాగా కట్ చేయాలి ఇప్పుడు. సో ఇంతకుముందు చేసినట్లు జస్ట్ అలా ట్విస్ట్ చేసేసి యారో లాగా కట్ చేయాలి. సో నేను జస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఎంతవరకు కట్ చేసుకుందామా అని చెప్పి. సో ఇంకొంచెం కట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం హెయిర్ లాంగ్గా కట్ చేసి ఆ తర్వాత జస్ట్ అలా ట్విస్ట్ చేసేసి యారోగా కట్ చేయాలి. సో మనకు ఎప్పుడు ఫ్రంట్ బ్యాంక్స్ అనేవి స్ట్రైట్గా ఉండకూడదు, కొంచెం కార్నర్ లాగా ఉండాలన్నమాట. మనం లేయర్ కట్ చేయించుకుంటాం కదా, సో అలా ఉండాలి. సో చూడండి నేను కార్నర్కి కట్ చేస్తున్నాను, అలా యారో లాగా కట్ చేయాలి. సో అప్పుడే మనకు బ్యాంక్స్ అనేవి చాలా బాగుంటాయి, చాలా బాగా కనిపిస్తాయి. మనం హెయిర్ స్టైల్స్ వేసినా కూడా బ్యాంక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. సో చూసారు కదా. సో అలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసినట్లుంటే నేను కార్నర్కి లాగా కట్ చేసేసాను. సో ఇప్పుడు చూసారా బ్యాంక్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో మనం ఏ సైడ్ అయినా వేసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా వేసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా వేసుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు కొంచెం పైకి ఉన్నాయి, బ్యాంక్స్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పాయింట్ కట్ చేయాలి. మనం లేయర్ కట్లో చేస్తాం కదా, జస్ట్ అలా పాయింట్ కట్ చేసేసేయాలి. సో అప్పుడు మనకు బ్యాంక్స్ అనేవి ఇంకా నీట్గా కనిపిస్తాయి. సో అంతే అండి, చాలా సింపుల్. మనము ఒక 2 minutesలో ఇంట్లో ఫ్రంట్ బ్యాంక్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ కదా. మనము మ్యాక్సిమం బయటికి వెళ్తే మనకు అరౌండ్ 100, 150, 200, 250 వరకు కూడా తీసుకుంటారు ఫ్రంట్ బ్యాంక్స్ కట్ చేసుకోవడానికి. సో మనం ఇంట్లోనే చూడండి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో ఫ్రంట్ బ్యాంక్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా ఫ్రంట్ బ్యాంక్స్ హెయిర్ స్టైల్.
నేను ఇప్పుడు మీకు నీట్గా చూపిస్తాను. మనము హెయిర్ లీవ్ చేసినప్పుడు మనకు బ్యాంగ్స్ ఎలా కనిపిస్తాయో అండ్ హెయిర్ టైట్ చేసినప్పుడు మనకు బ్యాంగ్స్ ఎలా కనిపిస్తాయో డిఫరెన్స్ అనేది మీరే చూడండి. అండ్ నా న్యూ హెయిర్ స్టైల్, న్యూ బ్యాంగ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lions gonna come. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా మనము బ్యాంగ్స్ ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, షూర్గా లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా న్యూ హెయిర్ స్టైల్. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో దట్ నేను ఏం వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ take care. Bye bye.